దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ 9వ మాసము మొదటి పునరుద్ధానపు దినము ప్రభు యొక్క పాద సన్నిధిలో ఇలాగున మనము కలిసి ప్రభువుని మహిమపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన మాటలు వినటానికి ప్రభు మనకు ఒక అవకాశం, సిద్ధపాటు కలిగించారు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము వినటానికి సిద్ధపడదాము. ఈరోజు సంఖ్యాకాండములో నుంచి ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరేమో చదవద్దు, చూడండి చాలు. సంఖ్యాకాండము 10వ అధ్యాయం ఒకసారి అందరూ చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయములో మొదటి నుంచి 10 వచనాలు మనము ఇప్పుడేం చదవట్లేదు, చూస్తూ ఉండండి. ఈరోజు మన ధ్యాన వాక్యం అది. ఈ 10వ అధ్యాయములో మనకు ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మోషేకు చెబుతున్న మాట, దేవుడు మోషేకు చెబుతున్నాడు, మోషే, నీవు 2 వెండి బోరలు తయారు చేయమని చెప్పాడు. చెప్పండి, ఏ బోరలు అంటే అండి? వెండి బోరలు 2 నువ్వు తయారు చేయవచ్చు. ఈ 2 వెండి బోరలతో ఏం చేయాలి అనేది కూడా ప్రభు చెప్పారు. ఈ 2 వెండి బోరలు ఓదాలి అని మోషేకు దేవుడు చెబుతూ, ఎవరు ఓదాలి అంటే యాజకులు మాత్రమే దానిని ఓదాలి. ఆ 2 వెండి బోరలు యాజకులు మాత్రమే ఓదాలి అని చెబుతూ, మొదటి బోర ఊదినప్పుడు, అంటే 2 బోర్లు ఉన్నాయి, మొదటి బోర ఊదినప్పుడు సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు రావాలి అని, 2 బోరలు కలిసి ఊదినప్పుడు, ఆర్భాటముగా ఊదినప్పుడు, తూర్పు వైపు నుంచి అలాగే ఉత్తరం వైపు నుంచి దేవుని ప్రజలు ఆ సమాజ మందిరానికి రావాలి అని చెబుతూ ఇక్కడ బోరలను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనకు తెలియచేయటం అనేది ఈ సంఖ్యాకాండములో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను మీకు ఎప్పుడు ఒకటి చెప్తాను, వాక్యాన్ని అక్షరార్థంగా మనం చదవకూడదు. అక్షరార్థంగా చదివే లెక్క అయితే అసలు బైబిల్లో నీకేమీ అర్థం కాదు. అదే గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఎందుకు? మనము సరి చేయబడ్డానికి. మనము సరి చేయబడేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని అక్షరార్థంగా చదివితే దేవుడు మోషేకి ఏం చెప్పాడు? 2 బోర్లు తయారు చేయమని చెప్పి. ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడో సంగతి. ఆ బోర్లు ఎవరు ఊదారు? అహరోను కుమారులైన యాజకులు ఊదారని చెప్పి రాస్తుంది. వాళ్ళు ఊదారు. అంటే దీని ద్వారా నువ్వు నేను ఏం నేర్చుకోవాలి? పాఠం. అది మనకు కావాలి. బైబిల్ గ్రంథంలో ఒక పాఠాన్ని మనం నేర్చుకునేటప్పుడు మనకేం నేర్పిస్తున్నాడు ప్రభు? ఎప్పుడో జరిగిపోయిన సంగతుల గురించి కాదు కదా, ప్రజెంట్ మనం ఎలాగుండాలి అనేది బైబిల్ వాక్యం చక్కగా స్పష్టంగా తెలియచేస్తాం. ఈరోజు ఈ వెండి బోరల గురించినటువంటి క్లుప్తమైన సందేశం, ఎందుకంటే నేను కూడా తక్కువ సమయంలో చెప్పాలని ఆశపడుతున్నాను. క్లుప్తమైన మాటలతో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం నేర్చుకోవటానికి అవకాశం కలుగుతుంది.
మనము బైబిల్ గ్రంథంలో 3 విషయాలు మనం ఇప్పుడు చూస్తాము. ఒకటి బంగారం. చెప్పండి, ఒకటి బంగారం. బంగారము దేనికి గుర్తు అంటే రాజరికమునకు గుర్తు. చెప్పాలి మీరు, దేనికి గుర్తు అంట? రాజరికానికి గుర్తుగా ఉంది. వెండి దేనికి గుర్తుగా ఉంది? వెండి దేనికి గుర్తుగా ఉంది? మీకు చాలాసార్లు చెప్పాను కదా. వెండి దేనికి గుర్తుగా ఉంది అంటే విమోచనకు గుర్తుగా ఉంది. చెప్పండి, దేనికి గుర్తుగా ఉంది? విమోచన అంటే ఏంటి? చెప్పండి, విమోచన అంటే ఏంటి? విమోచన అంటే విడిపించబడటం. దేని నుంచి విడిపించబడటం? నీ పాపము నుంచి, నీ శాపము నుంచి, నీ అతిక్రమము నుంచి, నీ దోషముల నుంచి నువ్వు విడిపించబడుట అనేది విమోచన అంటాం మనం కదండి. అందుకని బంగారం దేనికి గుర్తని చెప్పుకున్నాము? రాజరికానికి. వెండి దేనికని చెప్పుకున్నాము? విమోచనకు. మూడవదిగా ఇత్తడి. ఇత్తడి దేనికి చెప్పండి? ఇత్తడి దేనికి గుర్తు అంటే తీర్పునకు గుర్తు. చెప్పండి, దేనికి గుర్తు అండి? ఇత్తడి తీర్పునకు గుర్తు. ఈ 3 మీరు మనసులో పెట్టుకోండి. అయితే మూడిట్లో ఒకటే చూస్తున్నాం ఇక్కడ. ఏం చూస్తున్నాము? వెండిని చూస్తున్నాం. 2 బూరలు చేయించు మోషే అని చెప్పలేదు దేవుడు మోషేకి. ఆ 2 బూరలు దేంతో చేయించమన్నాడు అంటే వెండితో చేయించమన్నాడు. వెండి బూరలు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వెండి బూరలు చేయించిన తరువాత ఎవరు పడితే వాళ్ళు ఓదకూడదు. మళ్ళీ యాజకులు ఓదాలి. అక్కడ రాశాడు, అది 8వ వచనంలో మనం చూస్తాం. యాజకులు మాత్రమే దానిని ఓదాలి అని చెప్పాడు. ఇక్కడ మనము ఈ విషయాలు ఎలా నేర్చుకోవచ్చు? మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణములో ఈ పాఠాన్ని మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. మొదట వెండి బూరలు అనే మాటలో మనకు దాగి ఉన్నటువంటి పాఠం ఏమిటంటే, నాకు చెప్పుకున్నాము, వెండి దేనికి గుర్తు అంటే విమోచనకు గుర్తుగా ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దీనిలో మనకు ఆత్మీయ పాఠం ఏమిటంటే, మనం రక్షణ పొందాం. మనం రక్షణ పొంది సంఘానికి వస్తున్నాం. సంఘానికి వచ్చి బలలో చేయి వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇదేనా మన పని? ఇదేనా దేవుణ్ణి మనకు చెప్పిన పని? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు ఇంతవరకే చెప్పలేదు. ప్రభువు నీకు ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఏమిటి ఆ బాధ్యత? నీవు రక్షించబడ్డావు అంటే విమోచించబడ్డావు. దేని నుంచి? నీ పాప శాపముల నుంచి, అతిక్రమముల నుండి, అపరాధముల నుంచి, దోషముల నుంచి విమోచించబడ్డావు. విమోచింపబడిన నీవు సంఘములో ఒక యోగ్యురాలిగా, యోగ్యునిగా ఆయన ఎదుట నీవు సిద్ధపడి ఆయన సన్నిధికి వస్తున్నావు. ఆయన పని నీవు చేయాలనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, నీ కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు కదా. నిన్ను మాత్రమే ఎన్నుకోవటానికి కలిగిన కారణం ఏమిటంటే ప్రభువుకు నీతో ఏదో పని ఉన్నది. అందుకని ఆ పని నిమిత్తము నిన్ను ఇక్కడికి పిలిచాడు. నువ్వు వస్తున్నావు, కాసేపు కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. మరి ప్రభు పని ఎవరు చేస్తారు? అంటే ప్రభువు నిన్ను పిలిచినటువంటి ఆ బాధ్యతను ఎవరు పూర్తి చేస్తారు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలరా, ఇంతకు ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, గుర్తుపెట్టుకోండి, రక్షింపబడినటువంటి నీవు, నేను, మనమందరము కూడా ఏం చేయాలంట చెప్పండి? ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఏమని గుర్తు చేస్తున్నాడు? వెండి బూరలు తీసుకొని మీరు ఓదండి అంటాడు. చెప్పండి, ఏ బూరలు తీసుకొని? వెండి బూరలు తీసుకొని.
ఊదాలి. ఊదేవారెవరు? యాజకులు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అయితే పాత నిబంధనలో దేవుని మందిరములో సేవ చేస్తున్న వారిని యాజకులు అని పిలిచారు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి విశ్వాసులను కూడా యాజకులుగా దేవుడు వర్ణించాడు. పేతురు పత్రిక చూస్తారు కదా మీరు. పేతురు పత్రికలో మొదటి అధ్యాయము 18-19 వచనాలలో ఏముంది అక్కడ చూస్తారా? మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. నియమింపబడిను కానీ తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణ అయిన దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విజయలముకి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించు. అక్కడేముంది? ఒక మాటలో చెప్పాలంటే మీరు రాజులైనా ఉందా మాట? పేతురు పత్రికలో మొదటి పత్రికలో మీరు చూస్తారు కదా, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో ఆ మాట. అది రాజులైన యాజక సమూహము అనే మాట మీకు పేతురు పత్రికలో కనిపిస్తుంది. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ ఏమైనా పొరపాటు పడిందని చూద్దాము. రాజులైన యాజక సమూహం అంటే రక్షింపబడిన లేదా విమోచింపబడినటువంటి వారిని దేవుడు ఎవరిని ఎలా వర్ణించాడు చెప్పండి. వినండి, అక్కడ ఏమన్నాడు? రక్షింపబడిన వారిని, విమోచింపబడిన వారిని ఏమన్నాడు దేవుడు? మీరు రాజులు అని చెప్పడమే కాకుండా మీరు యాజకులు, యాజక సమూహము అనేటువంటి మాటతో వర్ణించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, ఈ మాటను మనం గుర్తుపెట్టుకుంటే మనము రాజులము, యాజక సమూహము అనేటువంటి మాట ప్రభు చెబుతున్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధన ప్రకారం, ఈ సంఖ్యాకాండం ప్రకారము బోరబోదటము అంటే ఎవరో దాని ఇప్పుడు అక్కడేమో అహరోను కుమారులైన యాజకులు ఊదారు. ఇక్కడ ఎవరు దాని యాజకులుగా, రాజులుగా పిలువబడుతున్నటువంటి మనము ఆ బోరలు ఓదటానికి యోగ్యులుగా ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము తెలుసుకునేటువంటి మాట ఏమిటంటే, ఎందుకు బోర ఓదాలి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు బోర ఓదాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు బోర ఓదమని చెప్పటానికి కలిగినటువంటి ఆ మాట దేనికి వర్తిస్తుంది అంటే, నీవు ఒకప్పుడు పాప శాపముల చేత బంధింపబడి ఉన్నావు. అయితే నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని నిన్ను నా రక్తము చేత కడిగి నీ పాపముల నుంచి నేను నిన్ను విమోచింప చేశాను. ఇప్పుడు నీవు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడవు. అయితే ఆ పరిశుద్ధతను నీవు మందిరం వరకే కాకుండా సమాజంలోనికి నీవు వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు నీ విమోచన ఎలాగూ కలిగిందో అది నీవు ఒక బోధగా ఓదమని ప్రభు తెలియచేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థం ఏంటంటే, రక్షింపబడిన వాళ్ళు రక్షణ పొందారు, ఇంట్లో కూర్చుంటున్నారు, మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రభువుని కూర్చున్నటువంటి సాక్ష్యం ఎవరు చెప్తారు?
ప్రభువును గురించినటువంటి మాటలు సర్వలోకానికి ఎవరు చెప్తారు? యేసు ప్రభు శిష్యులను తయారు చేసుకున్నాడు. ఈ శిష్యులు 12 మంది ఏమండి సర్వలోకమంతటా సువార్తను ప్రకటించారా లేదా? మనకి ఎలా వచ్చింది సువార్త? ఎలా వచ్చింది? యేసుక్రీస్తు యొక్క శిష్యులే కదా మనకు సువార్తను తెలియచేసింది, లేదా మనకు ఎలా తెలిసేది? అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుని గురించినటువంటి ఒక బోర ఊదారు. బోర అంటే సాక్ష్యం, గుర్తుపెట్టుకోవాలి. యేసుని గురించి తెలియచేయటం. అలా తెలియచేసినప్పుడు యేసు సంగతి ఏమవుతుందంటే సర్వలోకానికి అది వ్యాప్తి చెందుతుంది. అది ఎవరు చేయాలి? రక్షింపబడినటువంటి మనము, విమోచింపబడినటువంటి మనము చేయవలసినటువంటి పని. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తున్నాము? మన బాధ్యతను మర్చిపోయాము. వస్తున్నాము, బైబిల్ తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నాము, మళ్ళీ ఆదివారం గుర్తొస్తే వస్తున్నాం. దేవుని పనిని ఎవరు పూర్తి చేస్తారు? ఇక్కడ ఏం రాశాడు? 2 బోరలు చేస్తూ మోషే 2 వెండి బోరలు తయారు చేయి. మొదటి బోర ఊదినప్పుడు ఎవరు రావాలంట? సమాజములో ఉన్నటువంటి పెద్దలు రావాలి, అలాగే అధికారులు రావాలి అని చెప్పాడు. ఇక్కడ మోషేకి చెబుతున్నాడు. అంటే బోర ఊదినప్పుడు ఎవరు రావాలి? పెద్దలు రావాలి, అధికారులు రావాలి. 2 బోరలు కలిపి ఊదినప్పుడు తూర్పు వైపు నుంచి ఉత్తరం వైపు నుంచి అందరూ కూడా ఒక సైన్యముగా సమకూడి దేవుని సన్నిధికి రావాలి. ఇది ఈ బోర యొక్క సారాంశం. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా రాలేదు. యేసు ప్రభు ఇంకా రాలేదు. యేసుక్రీస్తు కంటే ముందు ఎవరు వచ్చారు? 6 మాసాలు ముందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. యోహాను ఎందుకు వచ్చాడు? గుర్తుపెట్టుకోవాలి. యోహాను ఎందుకు వచ్చాడు? తనను గురించి తాను చెప్పుకోవటానికి కాదు. యోహాను తన గురించి తాను చెప్పుకోవటానికి రాలేదు. కానీ నా వెనుక వచ్చువాడు గొప్పవాడు, నేను నీళ్ళలోనే బాప్తిసం ఇవ్వగలను, కానీ నా వెనకమాల వచ్చువాడు అగ్నితో బాప్తిసం ఇవ్వగలడు. ఆయన చెప్పుల వారునైనను నేను ముట్టుకోవడానికి యోగ్యుడను కాదు అని యోహాను చెప్పలేదా? యోహాను భక్తుడు చెప్పాడు. యోహాను యేసుక్రీస్తుని గురించినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఆయన తెలియచేశాడు. యోహాను యేసుక్రీస్తుని గురించి చెప్పి ఉండకపోతే యేసు ప్రభు వచ్చిన తర్వాత తన్ను గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చేది. కానీ యోహాను అప్పటికే చాలా వరకు సువార్త ప్రకటించాడు. ఈనాడెందుకు క్రైస్తత్వము ముందుకు వెళ్ళలేకపోతుంది అంటే రక్షింపబడినటువంటి మనము ఏమండి మనను గురించినటువంటి సాక్ష్యము ఇతరులకు మనము చెప్పలేకపోవటమే. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. బోర ఓదటం అంటే బోర తయారు చేసుకుని ఓదమని కాదు అర్థం. రక్షణ పొందావు, ఏ రకంగా రక్షణ పొందావు, ఎలా రక్షణ పొందావు, రక్షణ పొందడానికి ప్రభువు నీకు ఏ రకంగా సహాయం చేశాడు అనేది లోకములో ఉన్నటువంటి అన్యులకు నీవు చెప్పగలిగినప్పుడు వారు కూడా ఆ బోర ధ్వనిని బట్టి లేదా ఆ సాక్ష్యమును బట్టి ప్రభువు దగ్గరకు నడిపించబడేటువంటి అవకాశం ఉంది. బోర ఎందుకు ఓదాలి? మోషేకి దేవుడు ఎందుకు చెబుతున్నాడు అంటే ప్రజలను సమాజ మందిరమునకు నడిపించమని, ఆయన సన్నిధికి రావాలని ఆయన కోరుతున్నాడు. దేవుని ప్రజలరా, మనం ఆ పని చేయలేకపోతున్నాం. ఒక రోజున యేసు ప్రభు వారు మధ్యాహ్న సమయములో ఆయన ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. మనందరికీ తెలుసు. ఆ బావి దగ్గరకు యేసుక్రీస్తు యొక్క శిష్యులు వెళ్ళారు. అక్కడకు ఒక స్త్రీ వచ్చింది. ఎవరామె? సమరయ స్త్రీ. ఆ సమయములో అంటే ఎవరు తిరగనటువంటి మిట్ట మధ్యాహ్నపు సమయములో భోజనపు వేళలో ఆ స్త్రీ అప్పుడు రావటానికి కలిగిన కారణం ఏమిటి?
ఒకవేళ నీళ్లు చేదుకొని వెళ్ళేవాళ్ళు ఉదయకాలం వస్తారు లేదా సాయంకాలం వస్తారు. ఈ మిట్ట మధ్యాహ్నం వచ్చింది. కారణం ఏమిటి అంటే ఆమె సమరయ స్త్రీ. ఆమె ఆ టైంలో రావటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎవరైనా చూస్తే ఒప్పుకోరు. సమరయులు అంటే అంటరాని వారు. కనుకనే ఆమె ఎవరో చూడనటువంటి సమయంలో ఆ వేళ మిట్ట మధ్యాహ్నం సమయంలో రావటం జరిగింది. ఆమె అక్కడకు వస్తుందన్న సంగతి ఎవరికి తెలిసింది? ప్రభువుకి తెలిసింది. ప్రభు వచ్చేసాడు అక్కడికి. ప్రభు వచ్చి సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమెను కాస్త దాహానికి నీళ్ళమని అడిగాడు. ఆమె తనను గురించినటువంటి అపవిత్రత, తాను చేస్తున్నటువంటి పని గురించి యేసు ప్రభుకు తెలియచెప్పింది. యేసు ప్రభు తానెవరో తెలియచెప్పాడు. అందుకని ఆ సమరయ స్త్రీ యేసు క్రీస్తుతో మాట్లాడిన తరువాత గుర్తుపెట్టుకోవాలి, యేసు క్రీస్తు సమరయ స్త్రీ ఆ బావి దగ్గర మాట్లాడుకున్నారు. దూరం నుంచి శిష్యులు చూస్తున్నారు. మాట్లాడుతూ ఈ సమరయ స్త్రీ ఆమె చేతిలో ఉన్నటువంటి కుండను విడిచిపెట్టింది. ఆ కుండ పగిలిపోయింది. ఆమె పరిగెత్తడం ప్రారంభించింది. శిష్యులు దూరంగా ఉండి చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఏమని చెప్పుంటాడు? ఎందుకు ఆమె చేతిలో కుండ కింద పడేసింది? ఎందుకు ఆమె పరిగెత్తుతుంది? ఏం జరిగింది నాకు అర్థం కావటం లేదు. కాస్త దూరంగా ఉన్నారు వాళ్ళు. అయితే యేసు ప్రభు వారు ఆ బావి దగ్గరే నిలబడి ఉన్నాడు. ఈమె పరుగున ఆమె ఉండేటువంటి సుకార్ అనేటువంటి గ్రామంలోనికి ప్రవేశించింది. ప్రవేశించి తనతో మాట్లాడినటువంటి వారిని గూర్చి, అంటే యేసును గూర్చి ఆ ప్రజలందరికీ తెలియచెప్పింది. నాతో మాట్లాడిన వారు మామూలు వాడు కాదు. ఆయన దగ్గర నిత్య జీవం ఉన్నది. ఆయన దైవము అని యేసు క్రీస్తు గురించి గొప్పగా చెప్పింది ఆ సమరయ స్త్రీ. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఒక్కతే వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు ఎంతమందిని తీసుకొచ్చిందండి? ఆ ఊరందరినీ బావి దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 సర్వ చదువుకొని ఈ మాటలు కనిపిస్తాయి. అంటే అర్థం ఏమిటంటే ఆమె ఏం చెప్పింది? ఇప్పుడు యేసును గూర్చి సాక్ష్యం చెప్పింది. యేసును గూర్చినటువంటి ఒక బూర ఆ గ్రామంలో ఊదింది. ఆ బూర ధ్వనికి, ఆమె చెప్పిన సాక్ష్యమునకు ఆ ఊరి వారందరూ కూడా పరుగున యేసు ప్రభు దగ్గరకు రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన కుటుంబీకులే రావటం లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? మనము యేసు ప్రభువుని గూర్చినటువంటి సాక్ష్యం, ఏమని నీవెలా రక్షింపబడావో నీవు ఇతరులకు సాక్ష్య రూపములో ఆ బోరను ఓదలేకపోవటమే అని వాక్యం తెలియచేస్తుంది. అందుకని వెండి బోర అంటే విమోచింపబడిన బోర. అంటే అర్థం ఏంటంటే నీవు ఒక బోర ఊదుతున్నావు అంటే నీవు సాక్ష్యము చెబుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు విమోచించబడ్డావు, నీవు రక్షించబడ్డావు అని అర్థం. రక్షింపబడినటువంటి విశ్వాసులు ఈ రోజున సువార్తను అనేకులకు తెలియచెప్పలేకపోతున్నారు. వారి పనులతోనే వారు బిజీగా ఉన్నారు. ఎవరికి సువార్త ప్రకటిస్తారు? ఎవరికి యేసు ప్రభువుని గురించి తెలియచెబుతారు? నువ్వు ఎలా రక్షింపబడ్డావో ఎలా చెప్పావు? ఏమండి, అది మనము తెలుసుకోలేకపోవటం చాలా బాధాకరం. అందుకని వెండి బూరలు తయారు చేసుకోవాలి అనే మాట ప్రభువు చెప్పేటువంటి మాటలో ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏమిటంటే, నీవు దేవుని సన్నిధికి నీవు చెప్పేటువంటి ఆ దేవుని మాటల ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, ప్రభువు గొప్పతనము ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని ప్రభు దగ్గరకు నీవు నడిపించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రజలరా, మనం అనుకుంటాము
నేను రక్షించబడ్డాను కదా, నా కుటుంబం రక్షించబడింది కదా అనుకుంటాం. సాతాను ఏం చేశాడు తెలుసా అండి? లోకములో ఉన్న వారిని అందరినీ తన వశములోనికి, తన చేతిలోనికి తీసుకున్నాడు. వారి సాతాను యొక్క కబంధ హస్తములలో కోట్ల మంది ప్రజలు మగ్గిపోతున్నారు, నలిగిపోతున్నారు, సాతాను వశములో ఉండిపోతున్నారు. మరి వారిని ఎవరు విడిపించాలి చెప్పండి? సాతాను వశంలోంచి ఎవరు విడిపించాలి? అందుకని రక్షింపబడినటువంటి వారి బాధ్యత ఏమిటంటే, అది ఒక పాస్టర్ గారి వల్లే కాదు. సర్వలోకమునకు వెళ్ళాలి అంటే నీవు ఒక సువార్త పని నిమిత్తం గుర్తుపెట్టుకోవాలి, మనము ఒక దేవుని బోధగా చెయ్యబడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాత ఆదివారమున సమాధిలోంచి బయటికి వెళ్ళిపోయారు, లేచారు. ఆయన లేచినప్పుడు ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారు? మొట్టమొదటి ఎవరు చూశారు? సమాధి దగ్గరికి వచ్చింది ఎవరు? ఏంటి అది కూడా తెలియదా? యేసు ప్రభు వారు సమాధిలోంచి లేచినప్పుడు ఆదివారం పూట అక్కడ ఎవరు చూశారు? శిష్యులకి ఎవరు చెప్పారు? వెళ్ళి మగ్దలేని మరియ చెప్పింది. ఎవరు ఆమె? పాస్టరా? చెప్పండి. ఆమె ఎవరు? ఒక విశ్వాసి. ఇప్పుడు యేసును గూర్చినటువంటి తపన ఆమెలో ఉంది. ఎప్పుడు వచ్చిందంట ఆమె? తెల్లవారుజామున వచ్చింది. శిష్యులు కూడా రాలేదప్పటికీ. ఆమె తెల్లవారుజామున వచ్చింది, సమాధి తెరవబడి ఉండటం చూచింది. ఆమె గుండెలు కొట్టుకొని ఏడ్చుచు ప్రలాపించుచు ఎవరికి చెప్పిందంటే? వెళ్ళి పేతురుకి చెప్పింది, యోహానుకు చెప్పింది. అంటే మొదలు చూసింది ఎవరు? ఇప్పుడు ఒక స్త్రీ చూసింది, గుర్తుపెట్టుకోవాలి. ఆమె సువార్త ప్రకటించింది. ఆమె యొక్క బోర ధ్వని ద్వారా శిష్యులు పరుగు పరుగులు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నాకెందుకులే అనుకుంటే, ఆమె శిష్యులు ఉన్నారులే అనుకుంటే పని జరిగేదా? గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని పని విషయంలో ప్రభువు నీకు అప్పగించినటువంటి బాధ్యత ఎంతో గొప్పది. రేపు తీర్పు దినమున నిన్ను గురించినటువంటి ఒక సీడీ ప్రభు వేస్తాడు. నీ జీవిత చరిత్ర ఆయన పెద్ద LED టీవీలో అక్కడ పరలోకంలో చూపిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు రక్షించబడ్డావు. 10 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా, 30 ఏళ్ళు అయిందా, 40 ఏళ్ళు అయిందా, అక్కడ రికార్డు ఉంటుంది. ఈ రక్షింపబడిన దినము నుంచి ఎక్కబడిన దినము వరకు ఎన్ని ఆత్మలను నీవు సన్నిధికి నడిపించావు, ఎంతమంది దగ్గర నీవు సాక్ష్యం చెప్పావు, ఎంతమంది దగ్గర నీవు దేవుని బోరబూదావు అనేది అక్కడ దేవుడు చూపించబోతున్నాడు. ఇది నిజం. అక్కడ నీవు దేవుని పని చేయకుండా ఖాళీగా నిద్రపోతున్న సంగతి కనిపిస్తుంది. లోకస్తులతో ముచ్చట్లు పెట్టుకుని గంటలు గంటలు మాట్లాడిన సంగతి అక్కడ కనిపిస్తుంది. వ్యర్థమైన మాటలతో కాలయాపన చేసే సంగతులు కనిపిస్తాయి. అన్నీ కనిపిస్తాయి. ప్రభు అంటాడు, ఇంత సమయం ఉన్నా నన్ను గురించి ఎందుకు ఒక్క బోర కూడా వదలేకపోయావు, ఒకరికి కూడా సాక్ష్యం చెప్పలేకపోయావు అని అడిగినప్పుడు సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితులు మన దగ్గర ఉంటాయి. అందుకని మన వంతుగా మనము దేవుని గూర్చినటువంటి సంగతులు వివరించాలి. మీరు చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో చాలామంది బైబిల్ తీసుకుని యవ్వన స్త్రీలు తిరుగుతున్నారు, పెళ్లి కాని పిల్లలు తిరుగుతున్నారు. ఎవరు వాళ్ళు అంటే, వారు ఒకవేళ తప్పుడు బోధ చేయవచ్చేమో, కానీ వాళ్ళ సంఘం కొరకు ఎంత తపన పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. అందుకని ప్రియులారా, బోర మీరు తీసుకొని ఊదాలి. ఊదినప్పుడు నీవు ఖచ్చితంగా దేవుని లెక్కలోనికి వస్తావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం చూస్తాము బైబిల్ గ్రంథములో, ఏబేలు గ్రంథములో 2వ అధ్యాయములో 15వ వచనములో ఒక మాట ఉంటుంది. అక్కడ కూడా ఒక బోర మీకు కనిపిస్తుంది.
అక్కడ యావేలు గ్రంథములో 2వ అధ్యాయం 15లో ఒక బోర ఊదినప్పుడు ఆ బోర ఎందుకు ఊదబడింది అంటే ఉపవాస దినములు ప్రకటించబడుతున్నది. మీరందరూ కూడా సమాజ మందిరములకు రండి, మనమందరము కూడి ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామనేటువంటి బోర అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మనము దేవుని పట్ల, దేవుని పని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాము అనేది రేపు దేవుని దగ్గర మనకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని పని పట్ల మనము తపన కలిగి ఉండాలి. దేవుని పని పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని పట్ల మనము ఎప్పుడూ కూడా స్పీడ్గా ఉండాలి. అందుకని ప్రియరా, ఈ బోరలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఎందుకు యాజకులే బోర ఓదాలి అనే దానికి మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. అంటే సాక్ష్యం చెప్పడానికి వెళ్ళావు, సాక్ష్యం నువ్వు చెబుతున్నావు ఒక ఇంటికి వెళ్ళి, ఆ సాక్ష్యం వినేవాళ్ళు అడుగుతారు, ఇంత సాక్ష్యం చెబుతున్నావు నువ్వు, ఇంతకు నువ్వు విమోచించబడ్డావా, నీవు రక్షణ పొందావా అని అడుగుతారు వాళ్ళు. లేదు అన్నామనుకోండి, నువ్వు ముందు రక్షణ పొంది మా దగ్గరికి రా, నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు విమోచించకుండా నువ్వు ఎందుకు వచ్చావు మా దగ్గరికి అంటారు. అందుకని ప్రభువు ముందే చెబుతున్నాడు, యాజకులు మాత్రమే ఈ బోరను ఊదాలి, అంటే విమోచింపబడిన వారు మాత్రమే ఈ సాక్ష్యం, నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి అని ఒక నిబంధన ఆయన చేసుకొచ్చారు. చూడండి, ఇక్కడ మనం చూస్తాము సంఖ్యాకాండములో మీరు చూస్తే 8వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకు కనిపిస్తాయి. సంఖ్యాకాండము 8వ అధ్యాయములో 6వ వచనములో కొన్ని మాటలు ఏమని కనిపిస్తున్నాయంటే, నీవు ఇశ్రాయేలీలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము అంటాడు. అంటే లేవీయులు ఎవరు? ఇప్పుడు చెప్పండి, లేవీయులు ఎవరు? యాజకులు. ఇప్పుడు యాజకులే బోర ఓదాలి అనే దానికి ఎందుకండి మేమే ఓదాలి అని ఒకవేళ రక్షింపబడిన వారు ప్రశ్న వేస్తారేమో. ఎందుకు మేమే సాక్ష్యం చెప్పాలి, రక్షణ పొందిన వారి సాక్ష్యం చెప్పకూడదా అని ప్రశ్న వేస్తారు. అందుకని ఇక్కడ అంటున్నాడు 8:6లో, ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని ఏం చేయాలంట? పరిశుద్ధపరచాలి. అంటే ప్రత్యేకించబడినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలలో నుండి నీ ప్రభువు నిన్నేం చేసుకున్నాడు అంటే ప్రత్యేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవెవరు అని నిన్ను నీవు ప్రశ్న వేసుకుంటే మనం అనుకోవాలి, నేను అందరి లాంటి వ్యక్తిని కాదు, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని అని అనుకోవాలి. నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. పల్లెటూరులో మీరు చూస్తారో లేదో, టౌన్లో నేను చూడలేదు కానీ పల్లెటూరులో బల్లిచ్చేటప్పుడు పల్లెటూరులో సంఘాల్లో అప్పుడు దాకా అందరూ కలిసే ఉంటారు. బల్లొచ్చేటప్పుడు యాజకుడు రక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? వెనక్కి వెళ్ళిపోతారు. అసలు చెప్పను కూడా చెప్పరు వాళ్ళకి. వాళ్ళందరూ లేచి వెనక్కి వెళ్ళిపోతారు. రక్షణ ఉన్నోళ్ళే ముందు కూర్చుంటారు. వెళ్ళిపోమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళ అంతరాత్మ వారిని ఘోషిస్తుంది, నేను ఇక్కడ యోగ్యురాల్ని కాదు, నేను ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ అది ప్రత్యేకించబడిన స్థలము అని వాళ్ళకి తెలుసు కనుక వెనక్కి వెళ్ళి కూర్చుంటారు. ఒక దినమున వాళ్ళు కూడా అనుకోని రీతిగా ప్రత్యేకించబడతారు, అప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. అందుకని ఈ యాజకులు ఎవరు అంటే ప్రత్యేకించబడిన వారు. ఈ ప్రత్యేకించబడిన వారు దేవుని బోర ఓదటానికి, సాక్ష్యము చెప్పటానికి యోగ్యులు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. 14వ వచనములో కూడా ఒక మాట ఉంది. ఏమిటి అంటే, ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను వేరుపరచవలెను అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటంటే వేరుపరచబడిన లేవీయులు. ఈ 6లోనేమో ప్రత్యేకించబడిన లేవీయులు, ఇక్కడ 14లో వేరుపరచబడిన లేవీయులు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనము వేరుపరచబడ్డాము.
మనము ప్రత్యేకించబడ్డాము. నా పని దేవుని పని చేయటం, నేను దేవుని పక్షాన బోరబోదటం, దేవుని పక్షాన సువార్త ప్రకటించటం, ఇది మనం తెలుసుకోవాలి. అందుకని మనమెవరము అంటే మనం ప్రత్యేకించబడిన వారం. మనమెవరము అంటే మనము వేరుపరచబడిన వారము అని చెబుతుంది. 15వ వచనములో మీరు చూస్తే అక్కడ ఏముంది అంటే, లేవీయులు నా వారై ఉందురు, తరువాత నీవు వారిని పవిత్రపరిచి వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపటికి వెళ్ళవచ్చును. 3వ పాయింట్ ఏమిటంటే, వీరు సేవ చేయటానికి యోగ్యమైన వారు. గుర్తుపెట్టుకోవాలి, సేవ చేయటానికి యోగ్యుడు అంటే ఒకటి ప్రత్యేకించబడిన వారు, రెండవదిగా వేరుపరచబడిన వారు, మూడవదిగా సేవ చేయటానికి సిద్ధపరచబడిన వారు. మీరు పెద్ద సంఘాల్లో చూస్తే, పెద్ద సంఘాల్లో, వేల మంది ఉండే సంఘాల్లో పాస్టర్ గారు బల్ల తీసుకొని ఇవ్వడు, ప్రభు రక్తం తీసుకొని ఇవ్వడు. కొంతమంది విశ్వాసులను సేవకు అభిషేకిస్తారు. సేవకు అంటే పాస్టర్లు కాదు, వాళ్ళు పరిచర్యకు అభిషేకిస్తారు. వారు మాత్రమే ఈ రొట్టె ద్రాక్షారసం అందిస్తారు తోటి విశ్వాసులకు. వారు ఆ పని చేస్తారు. వారు ప్రత్యేకించబడిన వారు, వారు వేరుపరచబడిన వారు, వారు దేవుని సేవలో ముందుకు నడుస్తున్నవారు. ఇలాంటి వారు దేవునికి అవసరం అని చెబుతూ, మీరు ఎందుకు నా పని చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు బోధలేకపోతున్నారు, నా గురించి మీరు ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నారు అని ప్రభు మనకు ఈ సంగతులు తెలియస్తున్నాడు. 19వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చివరి మాటలో చూడండి. అందువలన ఇశ్రాయేలీలు, పైన చూడండి, ఇశ్రాయేలీలలో లేవీయులు అహరోనుకు అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను అంటాడు. అప్పగించాను, దేవుడు ఆ పనిని అప్పగించాడు వారికి. అప్పగించిన వారు దేవుని పని చేయటానికి యోగ్యులైన వారు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనము యాజకులుగా అంటే దేవుని బోరబోదటానికి మనం సిద్ధహస్తులం, దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్పటానికి మనం సిద్ధహస్తులం. దేవుని ప్రజలరా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సేవకి రాకముందు ఒక విశ్వాసిగానే ఉన్నాను, రక్షణ పొందే ఒక విశ్వాసిగా ఉన్నాను. అయితే అనుకోకుండా నాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు. పరిచయం అయితే వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా శుక్రవారం పూట ఏమన్నా కొంచెం 1 గంట అవకాశం ఉంటే మా ఇంట్లో సువార్త ప్రకటిస్తారా అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మ నేను పాస్టర్ గారిని కాదమ్మా, నేను ఒక విశ్వాసిని. అంటే పర్వాలేదండి, కొంచెం 4 మాటలు మీరు చెప్పండి, మీరు బాగా మాట్లాడుతున్నారు అంటే, అలాగ నేను దరిదాపుగా కొంతకాలం వెళ్ళాను. ఆ ఒక్క కుటుంబంతో ప్రారంభించి దరిదాపు 7-8 మంది 10 మంది దాకా పోగైపోయారు. నేను పాస్టర్ని కాదు, కానీ దేవుని మాటలు నేను ప్రకటించి కొంతమందిని అక్కడ గ్యాదర్ చేశాను. వారు నాకు చందా ఇవ్వబోయారు. చందా పెట్టేవాడు పెడుతున్నారు. నేను తీసుకోకూడదమ్మా, యోగ్యుని కాదు నేను. అది యాజకులకు మాత్రమే. దానిని తినగలిగినటువంటి యోగ్యత దేవుడు వారికి ఇచ్చాడు. వారికి ఇవ్వండి, మాకు తెలియదండి మీరు ఎవరికి ఇస్తారో, మేము ఇస్తామని చెప్పి వారు బైబిల్లో పెడితే, నేను శుక్రవారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి, ఆదివారం నేను వెళ్ళే చర్చికి వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాడిని. ఎందుకంటే మనము కొంతమందికి సువార్త ప్రకటించాలి, కొంతమందిని లోకములో నుంచి రక్షించాలి. అది ప్రభు మనకు అప్పగించినటువంటి బాధ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని మనము బోరబోదాలి. బోరబూదినప్పుడు ఎవరు రావాలి? మొదటి పెద్దలు రావాలి, తర్వాత అధికారులు రావాలి. 2 బోర్లు ఊదినప్పుడు సమాజం అంతా కలిసి రావాలి. తూర్పు వైపు నుంచి, ఉత్తర వైపు నుంచి అందరూ కూడా వచ్చేసి దేవుని సన్నిధిలో ఉండాలి అని చెబుతూ
ప్రజలను సిద్ధపరచుటగా ఈ బోర. ఈ మాట గుర్తుపెట్టుకుని, నశించిపోవచ్చున్నటువంటి ప్రజలను సిద్ధపరచడానికి ఈ బోర. ఎంతకాలం ఇంట్లో ఉంటావు రా, ఎంతకాలం సమస్యలతో ఉంటావు రా, ఎంతకాలము నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటావు రా, నా దేవుని సన్నిధికి వెళ్దామని చెప్పి నడిపించాలి. అవసరమైతే వారికి రాలేనటువంటి పరిస్థితుల్లో నీవే ఆటోకి ఛార్జీ పెట్టుకుని ఎక్కించుకొని రావాలి. ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు? రహస్యమందున్న నీ దేవుడు చూస్తాడు. రేపు నీకు న్యాయసింహాసనపు తీర్పులో అందరి ఎదుట నిన్ను ఆయన ప్రశంసించాలి అంటే ఇట్లాంటి గొప్ప కార్యాలు నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకని విమోచించబడిన మనము ఈ కడవరి దినములలో మౌనముగా నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోకుండా దేవుని సువార్త ప్రకటించాలి. దేవుని సువార్త ప్రకటించి ఏమండి అనేకులను దేవుని వైపు మళ్ళించాలి. వారికి తెలియదు, నశించిపోతున్నారు వాళ్ళకి తెలియదు, రేపు అగ్నిగుణంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళని మనం చేయి పట్టుకొని ఇది కాదు, ఇది సత్యం అని చెప్పి తీసుకుని రావాలి. అది మనకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. మౌనంగా ఉండొద్దండి, మీరు దేవుని గురించిన సాక్ష్యం చెప్పండి, దేవుని గురించిన మాటలు చెప్పండి, సన్నిధికి నడిపించండి, వారిని కూడా మీరు రక్షించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ రోజున ఈ ఓదవలసిన బోర ఓదకుండా, ఏ బోర? నశించిపోతున్నటువంటి ఆత్మలు నశించిపోతున్నా నాకెందుకులే, నా కుటుంబం రక్షించబడింది, నాకెందుకు సువార్త చెప్పాలి, నేనెందుకు చెప్పాలి, నేను చెబితే ఎవరు వింటారు అని ఎవరికి వారే ఏమండి ఇక ఆదివారం అయిపోగానే ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు. కానీ కొంతమంది మాత్రము ఈ బోర అయితే ఓదరు కానీ ఇంకొక బోర మట్టికి ఊదుతున్నారు. ఏ బోర అది? అది ఓదకూడని బోర. సాతాను ఏం చేస్తాడంటే ఏదైతే చెయ్యొద్దంటాడో దాన్ని చేపిస్తాడు, ఏదైతే వద్దంటాడో దాంతో చేపిస్తాడు. ఎందుకంటే సాతాను నైజం అది. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే ఈ బోర ఓదొద్దు అన్నాడు ప్రభు. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో ఒక బోర గురించి వ్రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చదువుదామని ఒకసారి. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ ఏం జరుగుతుంది క్రైస్తవుల్లో అంటే ఏమండి, క్రైస్తవులు ఏం జరుగుతుంది? నీవు ధర్మము చేయునప్పుడు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ మేము విశ్వాసులుగా ఉండేటప్పుడు మందిరంలో ఫ్యాన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు, నేను చాలా వరకు తెలుసుకున్నాను. మందిరంలో ఫ్యాన్లు ఇచ్చి 3 రెక్కల మీద వాళ్ళ పేరు రాసుకునేవాళ్ళు. సువార్తమ్మనో, మరియమ్మనో, మాతమ్మనో, బేలానో, ఇందిరమ్మనో రాసుకునే. ఒక రోజున పాస్టర్ గారికి ఒక 1000 రూపాయలు పెట్టి ఫ్యాన్ వేయించారంట. ఇక ఈయన వాక్యం చెప్పడానికి నుంచున్నాడంట. ఇక వచ్చింది, లేటుగా వచ్చింది. ఎవరు? ఈ ఫ్యాన్ ఇచ్చినామా వచ్చి, ఫ్యాన్ వేసింది ఎవరు అన్నాడు. పాస్టర్ గారికి ఫ్యాన్ వేశారంటే ఆపో ఆపు అన్నాడు. ఎందుకమ్మా పాస్టర్ గారి ఫ్యాన్ ఆపితే కదా నా పేరు కనపడేది అక్కడ, అలా చూడాలి కదా అందరూ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండామా? బోర ఊదించుకుంటుంది. ప్రభు అన్నాడు ఇలాంటి బోరలు వద్దన్నాడు ఆయన. ఇలాంటి బోరలు నీవు ఊదించుకొనవద్దు. నువ్వు ఓదవలసిన బోర ఏమిటంటే నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై నీవు చేయవలసిన బోర. అంటే బోర అంటే సాక్ష్యం. బోర అంటే నీవు దేవుని గురించినటువంటి సంగతులు మనము తెలియ చెప్పవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది శిష్యులలో తోమా అని ఒక ఆయన ఉన్నాడు కదా. ఈ తోమా అనే ఆయన మొట్టమొదటి చెన్నై వచ్చాడు. ఎక్కడ? యెరూషలేమండి. యెరూషలేములో వారు సేవ చేశారు. సువార్త ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చాడు ఆయన? చెన్నై వచ్చాడు. చెన్నై వస్తే
చెన్నైలో వాళ్ళందరూ తమిళ వాళ్ళు కదా, ఈ తమిళ వాళ్ళకి వాళ్ళు సువార్త చెబుతుంటే వాళ్ళు కొంచెం అతని మీద ఇబ్బంది పెట్టారు. అంటే నువ్వెవరో మాకు తెలియని దేవుడి గురించి ప్రకటిస్తున్నావు, మాకు వేరే దేవుళ్ళు ఉన్నారు, మాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో అని ఆయన్ని కొంచెం అడ్డగించారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తోమ ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, ఈ చెన్నై సంఘం తర్వాత చూద్దాము, నువ్వు కేరళ వెళ్ళు, అక్కడ బ్రాహ్మిన్స్ ఉన్నారు, అంతా కేరళలో ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉన్నారు, అసలు బాగా నిష్ట కలిగిన బ్రాహ్మణుల వాళ్ళు, అక్కడికి వెళ్ళాడు. అప్పుడు తోమ కేరళ వెళ్ళాడు. కేరళలో ఎవరో అని చెప్పాను, బ్రాహ్మిన్స్ ఉన్నారు, మడి కట్టుకొని వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళకి తోమ సువార్త ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రకటించాడు. కొంతకాలం ఈ తోమ యొక్క సువార్తను మాటలను ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకపోయినా నమ్మించి ఆధారాలతో యేసు ప్రభువుని రుజువు చేయించాడు. ఇప్పుడు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, ప్రపంచంలో మొట్టమొదట మందిరం కట్టింది ఎక్కడ అంటే మనం చెప్పుకునేది ఎక్కడ? కేరళలో. చెప్పండి, దేవుని స్తోత్రం. కేరళలో మొట్టమొదటి మందిరం కట్టారు. అది బ్రాహ్మణుడి ఏరియా, మొదటి మందిరం అక్కడే కట్టారు. తర్వాత మరలా ఆయన చెన్నై వచ్చాడు, చెన్నైలో సువార్త చెప్పాడు. చెన్నైలో కూడా అందరూ మార్పు చెందారు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, తోమా నాకెందుకులే అనుకుంటే సువార్త జరిగి ఉండేది కాదు. ఈరోజు నీవు నేను కూడా సువార్త నాకెందుకులే అనుకుంటే మనతోనే ఈ సువార్త ఆగిపోతుంది. మనము ఎవరికి సువార్త చెప్పడానికి అవకాశం ఉండదు. ప్రభువుకు రేపు మనం లెక్కప్ప చెప్పవలసి ఉంది. నీకు అవకాశం ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నీ దగ్గర ధనం ఉంది, నీ దగ్గర వయసు ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు ఎందుకు ప్రకటించలేకపోతున్నావు దేవుని మాటలు? ఇవన్నీ కూడా మనం తెలుసుకొని క్రీస్తుని గురించినటువంటి సంగతులు మనము ఎక్కువగా తెలియచేసి యేసు ప్రభు దగ్గరికి మనము నశించిపోతున్న వారిని నడిపించే బాధ్యత ప్రభు మనకు అప్పచెప్పటానికి ఈ సంఖ్యాకాండంలో ఉన్న సంగతులు మనకు దోహదపడతాయని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే మనం అందరం కూడా సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.